మాస్టర్ గారి మాటగా చెప్పుకుంటున్నాము. 7th చాప్టర్ అయిన విజ్ఞాన యోగంలో మనం ఇప్పుడు 19వ శ్లోకం చెప్పుకోబోతున్నాము. మన రికార్డింగ్ నెంబర్లో ఇది 59. సో ఇక్కడ హెడ్డింగ్ ఏమిచ్చారంటే వాసుదేవ ఉపాసనము, వాసుదేవుడిని ఎలా ఉపాసించాలి అనేది, ఈ వాసుదేవ ఉపాసనము అనే దానికి ఈ కింద ఇస్తున్నారన్నమాట. మనకి భగవంతుడి మీద కొత్తగా భక్తి స్టార్ట్ అయింది, అప్పుడు ఆ భక్తి అనేక రకాల అవతారాలు దాలుస్తూ ఉంటుంది అంటున్నారు. అంటే రకరకాలుగా మారుతూ ఉంటుంది, ఇంకా స్టెబిలైజ్ అవ్వలేదు కాబట్టి. తన భక్తికి వాళ్ళు ఎలా భక్తిగా ఉన్నారు, నేను ఎలా ఉన్నాను అని కంపేర్ చేసుకోవటం. తనకంటే ఇంకొకడు ఎక్కువగా భక్తిగా ఉన్నాడు అంటే నమ్మబుద్ధి అవ్వదు, అందుకని దాన్ని పక్కకి తోసేస్తుంది మనస్సు. కొంతమందికి ఏమో నాకంటే వాడు ఎక్కువ భక్తుడా అని ఒక ఈర్ష్య, కోపము కూడా వస్తాయి, ద్వేషం వస్తుంది. ఎవరిని గూర్చి అంటే ఎవరిని చూసి అయ్యో వీళ్ళు నాకంటే ఎక్కువ భక్తిగా ఉన్నారే అని కోపం తెచ్చుకునేవాడు, ఎవరు ఉండర్లే నాకంటే ఎక్కువ భక్తి గల వాళ్ళని తోసిపుచ్చేవాళ్ళు, వీళ్ళందరిలో కూడా దైవమే ఉన్నాడు అని మనస్సు అంగీకరించదు మొదట్లో. అట్లా కొన్ని జన్మలు గడుస్తాయి, చాలా కాలం పడుతుందంటున్నారు. కొన్ని జన్మల సాధన అయిన తర్వాత, అంటే భక్తి మొదలుపెట్టిన తర్వాత కొన్ని జన్మల సాధన తర్వాత జ్ఞానం పుడుతుంది. ఆ జ్ఞానం కూడా ఎట్లా ఉంటుంది, కనిపించే వాళ్ళందరూ దేవుడి రూపాలే, అన్నీ ఏ రూపం కనపడినా దేవుడిదే. వాళ్ళ ప్రవర్తనలన్నీ కూడా అందరూ రకరకాలుగా ప్రవర్తిస్తూ ఉంటారు, ఒకరున్నట్టు ఒకరుండరు. భేదం ఎక్కువ కనపడుతూ ఉంటుంది సృష్టిలో పూర్తిగా. ఈ రకరకాల ప్రవర్తనలన్నీ కూడా దేవుడి జగన్నాటకంలో ఉన్న నవరస భావాలే అని తెలుసుకోవాలి అంటున్నారు. చూసే వాళ్ళందరూ దైవస్వరూపాలే అని, వాళ్ళ ప్రవర్తనలన్నీ కూడా ఈ దేవుడి సృష్టిలో, ఈ జగన్నాటకంలో, మొత్తం జగత్తంతా ఒక నాటక రంగం అయితే, ఒక స్టేజ్ అయితే, ఆ స్టేజ్ మీద జరిగే నాటకంలో ఉన్నటువంటి 9 రకాల భావాలు, నవరస భావాలు అంటారు. మనకి అందరికీ జనరల్గా తెలిసే ఉంటుంది. నవరసాలు ఒలికించేటటువంటి భావాలు, ఒక్కొక్క భావానికి ఒక్కొక్క అర్థం ఉంటుంది. గుడ్లురిమాడంటే కోపం అనే అర్థం, చిరునవ్వుతో ఆత్మీయతగా ఉన్నాడంటే ప్రేమ అని అర్థం. అట్లా నవరస భావాలు ఉంటాయి. ఆ నవరస భావాలు కూడా ఆ దేవుడి సృష్టి అనేటటువంటి అనబడే స్టేజ్ మీద ఆడేటటువంటి జగన్నాటకంలో నవరస భావాలే అని తెలుసుకోవాలి అని చెప్తున్నారు. అప్పుడే తెలిసి అట్లా ప్రవర్తించాలి. తెలుసుకొని ఊరుకుంటే చాలదు. తెలుసుకున్నప్పుడు ఏమవుతుంది, ఓహో వీడు నా మీద కోపంగా మాట్లాడినా ఇది కూడా డ్రామాలో యాక్షనే కదా, అక్కడ ఎదురుగా ఉన్నది కూడా భగవత్ స్వరూపమే అని తెలుసుకున్న కొద్దీ దానికి తగినట్లు ప్రవర్తించటం కూడా చేతవుతుంది. అట్లా ప్రవర్తించాలి అంటున్నారు. అప్పుడు జీవుడుగా ఉండే దేవుడు ప్రసన్నుడవుతాడు, ఆయన తన దర్శనం ఇస్తాడు అంటున్నారు. సమస్తము వాసుదేవమయమే అని తెలుసుకోవాలి. వసించే దేవుడు, వాసుదేవుడు అంటే వసించే దేవుడు. ఈ సృష్టి మొత్తం ఆయనది, ఆయనే ఉన్నాడు, వేరే ఎవ్వరూ లేరు అని తెలుసుకోవాలి. దర్శించేవాడు అట్లాంటి వాసుదేవుని, సమస్తము వాసుదేవుడే ఉంటే అటువంటి వాసుదేవుని చూడటం చాలా కష్టం, బయట చూడటం చాలా కష్టం. బయట ఈయన, ఇది ఆయనే, అది ఆయనే, ఈ చెట్టు ఆయనే, ఈ పుట్ట ఆయనే, ఈ సముద్రం ఆయనే అని ఎన్ని లెక్కలు పెట్టుకుంటూ పోతాం మనం. అది కొంచెం కష్టమైన పని బయట చూడటం, కానీ అదే సాధనగా పెట్టుకోవాలి. మనకున్న పరిధిలో ఏది కనపడినా అది వాసుదేవుడే అని తెలుసుకోవాలి. దర్శించేవాడు వాసుదేవుడే, చూడబడేవాడు వాసుదేవుడే. ఇది కష్టం కాబట్టి ఈ స్థితిని పొందిన వాళ్ళు కొంచెం తక్కువ మంది ఉంటారు. అంత పట్టుదలతో, అంత భక్తితో, పట్టుదలతో కాదు, అంత భక్తితో మొత్తం దైవాన్ని సర్వత్రా చూడాలనేటటువంటి పట్టుదలతో చూసేవాళ్ళు తక్కువ ఉంటారు అని చెప్తూ ఉన్నారు. కానీ
వాళ్ళు ఉంటారు, లేకపోరు. వాళ్ళని తెలుసుకోవడం కష్టం మనకి. ఉంటారు, మనలోనే కలిసిపోయే ఉంటారు. వాళ్ళని తెలుసుకోవడం మనకు కష్టం. వాళ్ళకు కూడా మనలాగానే కన్ను, ముక్కు, చెవులు అన్నీ ఉంటాయి. మనలాగానే ఉంటారు. ఆకలి ఉంటుంది, ఊహలు ఉంటాయి, అన్ని ఇంద్రియాలు పనిచేస్తూనే ఉంటాయి. చూడగానే మనకి ఆహా వీడు మహాత్ముడు, వీడన్నిటిని జయించాడని తెలిసేటట్టుగా ఆయన కనపడ్డాడు మనకి. కానీ ఆయన మహాత్ముడే. బయటికి పామర దృష్టి వల్ల మనం ఏం చేస్తుంటాం, మా గురువుగారు అన్నం అక్కర్లేదండి, ఆయనకి అన్నం అక్కర్లేదు, నీళ్ళు అక్కర్లేదు, అలాగే ఉంటా అంటే అది గొప్పతనం అని మనం అనుకుంటాం. గురువుకి ఆ లక్షణాలు ఉండాలని మనం అనుకుంటాం. కానీ అది పొరపాటు. అలా చేయటం అనేది అలా అనుకోవటం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే మహాత్ముడికైనా, మామూలు వాడికి, సామాన్యుడికైనా దేహధర్మాలు దేహానికి ఉంటాయి. మరి గొంతు పిసిగితే ఎవరైనా చచ్చిపోతారు. ప్రాణానికి ప్రాణధర్మాలు ఉంటాయి, ఇంద్రియాలకు ఇంద్రియ ధర్మాలు ఉంటాయి, మనస్సుకు మనోధర్మాలు ఉంటాయి. ఈ ధర్మాలు తేడా ఏమిటైతే మనకి ఆయనకి అంటే, ఈ ధర్మాలు మామూలు సామాన్యుడినేమో బంధిస్తాయి, మహాత్ముడిని బంధించవు. ఆయన చెప్పు చేతుల్లో ఉంటాయి అవన్నీ కూడా. అది తేడా. ఆయనకి వాటి వల్ల ఏ రకమైన ఇబ్బంది కానీ, ఏ రకమైన ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉండదు. సృష్టిని ఈ రకంగా దర్శించడమే జ్ఞానము అంటున్నారు. ఈ రకంగా సృష్టిని చూస్తే, సృష్టిని సృష్టిగా విడిగా దర్శించకుండా, అంటే మనకి ఏ పేర్లు నామరూపాలు పెట్టుకున్నామో, చుట్టరికాలు పెట్టుకున్నామో, అందచందాలు ఇది ఇలా ఉంటే అందం, ఇలా ఉంటే అందం కాదు అని పెట్టుకున్నామో, ఈ రిస్ట్రిక్షన్స్ అన్నీ దాటి సృష్టిని దైవస్వరూపంగా చూడటమే. చూస్తూ ఉంటే ఏమవుతుంది, దేవుని అంతర్యామి లోపల ఉన్నవాడు దైవము అనేటటువంటి భావంతో చూడటం మనకు అలవాటైపోతుంది. అది జరిగిన కొద్దీ మనలో జ్ఞాన స్పర్శ ఎక్కువ అవుతుంది అన్నమాట. 19వ శ్లోకం అయిపోయింది ఇక్కడ. భక్తి వచ్చిన తర్వాత, భక్తి కలిగిన తర్వాత కొంతమంది దేవుణ్ణి తమ కోరికల కోసం ప్రేమిస్తారు. అంటే ఇప్పుడు ఒక ఆలంబన దొరికింది, ఏదన్నా అడిగితే దీపం పెట్టడం, నాయన తండ్రి ఈ పని నాకు నువ్వు చేసి పెట్టావంటే నీకు 10 కొబ్బరికాయలు కొడతాను అని అనుకోవటం. లేకపోతే ఇంకొకటి, నా జుట్టు ఇస్తానని కొంతమంది మొక్కుకుంటారు కదా తిరుపతి దేవుడికి. అట్లా వాళ్ళకి చేతైన వాళ్ళు, నేను నీకు ఇది ఇస్తాను, నువ్వు నాకు అది ఇవ్వు అనేటటువంటి బేరాల్లో కొంతమంది భక్తులు ఉంటారు. కొంతమంది భార్యలు ఎట్లా ఉంటారు, భర్త చేసే డబ్బే వాళ్ళకి ముఖ్యం, భర్త సంపాదించే డబ్బే ముఖ్యం. మాకు తెలిసిన ఒక ఆవిడ ఉండేది, వాళ్ళ మా ఆయన ఆఫీస్కి వెళ్ళకపోతే మాకు 10,000 నష్టం అండి అనేది. అంటే డబ్బుతోనే లెక్క మొత్తం. ఉత్తమురాలు కాని భార్య అంటున్నారు. భర్త సంపాదన మాత్రమే ప్రేమించేటటువంటి భార్య ఉత్తమురాలని ఎలా చెబుతాం? భర్త మీద ప్రేమ కాదు. అదే రకంగా కోరికల కోసం భక్తిని అలవాటు చేసుకుంటాడు. అలవాటు చేసుకున్నప్పుడు దాన్ని ఏమంటారు, భక్తి అనకూడదు. దాన్ని వస్తువుల మీద వ్యామోహంతో భగవంతుణ్ణి వాడుకుంటూ ఉంటాడనమాట. తన కోరికలకు అనుగుణంగా తనకు ఏ కోరికలు ఎలా ఏ దేవుళ్ళు తీరుస్తారు అని వాడికి లెక్క ఉంటుంది. దానికి సరిపోయేటట్టుగా వాళ్ళందరినీ పెట్టుకుంటాడు. ఎట్లా పెట్టుకుంటాడు, ఏ విఘ్నము జరగకుండా ఉండాలంటే వినాయకుడికి దండం పెట్టుకుంటాడు. డబ్బు కావాలి కాబట్టి లక్ష్మీదేవికి దండం పెట్టుకుంటాడు. బంగారం కావాలి నాకంటే స్వర్ణాకర్షణ భైరవుడు అనే ఆయన్ని పట్టుకుంటాడు, ఆ దైవాన్ని పట్టుకుంటాడు. ఇతరుల ఊహలు తెలియాలి నాకు, మా పక్కింటి వాడు ఏమనుకుంటున్నాడో నాకు తెలియాలి అన్నప్పుడు కర్ణపిశాచి అనే దేవతని పట్టుకుంటాడు. ఈ రకరకాల భావాలకి, కోరికలకి రకరకాల దేవుళ్ళను వాడుకోవడం అనేది ఒక రకమైన భక్తి. వాళ్ళ దృష్టిలో అది భక్తే. నేను చాలా భక్తుడినండి, నేను ఆ దేవుడిని ఈ దేవుడిని అందరి దేవుళ్ళని పట్టుకుంటాను అంటాడు. అలాగే తనకి కావాల్సిన వస్తువులు ఎవరు వల్ల వస్తాయో మానవుల్లో కూడా వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటూ వాళ్ళను కూడా ఇంచుమించుగా దైవంతో సమంగా ఆరాధిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళతో చెడితే మనకు ఆ వస్తువులు రావు కాబట్టి. దీన్ని ఏమిటంటారంటే, దీని మొత్తంగా ఈ రకమైన స్వభావాన్ని, అంటే వేరే దేవతల్ని రకరకాల కోరికల కోసం, దేవతలనేమిటి మనుషులనేమిటి రకరకాల కోరికల కోసం దైవారాధన చేసినట్టుగా చేసేవాళ్ళని, ఆ తత్వాన్ని అన్యదేవతారాధనము అంటారు. అంటే అసలు దేవుడు ఎవరో వాళ్ళకి తెలియదు, వేరే దేవుళ్ళని ఉన్నారనుకొని ఆరాధిస్తూ ఉంటారు. దానికి సంబంధించిన నియమాలు ఏవేవి కావాలో, మరి ఒక కోరిక ఉన్నప్పుడు ఆ దేవతని
ప్రసన్నం చేసుకోవాలంటే ప్రత్యక్షం చేసుకోవాలి, తన కోరిక తీరాలి అంటే ప్రత్యక్షం అంటే కనపడక్కర్లా, వాడి కోరిక తీరాలంతే. దానికి ఏ నియమాలు ఉండాలో అవన్నీ కూడా తప్పకుండా అవలంబిస్తాడు, చేస్తాడు ఆ నియమాలన్నీ. ఉదాహరణకి కొంతమంది మంత్రదేవతను వశం చేసుకోవడానికి శ్మశానానికి వెళ్ళి అక్కడ జపం చేస్తారు. కొంతమంది చితాభస్మాన్ని ధరిస్తారు. కొంతమంది ఏమో తమ దేవతలకు నిమ్మకాయలు, కోడిపెట్టలు, సారాబుడ్లు, మిగతావన్నీ అలాంటివన్నీ నైవేద్యం పెడతారు. కొంతమంది తమ పని చేసి పెట్టే వాళ్ళకి రకరకాల విందులు చేసి ఇంచుమించుగా పూజ చేసినంత పని చేస్తారు. చేసిన తర్వాత ఇవన్నీ ఈ పూజలు పునస్కారాలు అయ్యాక తమ పని అవ్వలేదని తెలిస్తే వాళ్ళని, ఎవరిని మనం పూజ చేసామో వాళ్ళని తిట్టుకోవటం జరుగుతుంది. తీవ్ర ద్వేషము, విరోధం కూడా వాళ్ళతో మొదలుపెట్టేస్తారు. అన్యదేవతారాధన అనేది అంటే వేరే వేరే దేవతల్ని పూజ చేయటం వల్ల జరిగే ఫలితం ఇదే అంటున్నారు. మనకు కూడా మనుషులతో కూడా అట్లాగే పెట్టుకుంటాం. మనం వాళ్ళ గురించి మనకి వీళ్ళు ఈ పని చేసి పెడతారు తప్పకుండా అనుకుంటాం. వాళ్ళు ఆ పని చేయకపోతే వాళ్ళతో విరోధం. వాళ్ళు నాకు శత్రువులండి, వాళ్ళు నాకు కావాల్సినవి ఎప్పుడు ఏది ఇవ్వలేదు, అలా శత్రుత్వం పెట్టేసుకుంటాం. దేవుళ్ళతో కూడా అదే జరుగుతుంది. సో ఈ రకంగా వేరే వేరే దేవతలను ఆరాధించే వాళ్ళకి ఈ రకమైన ఫలితం వస్తుంది. అన్య దేవత ఆరాధన అనేది ఫలితం ఇట్లాగే ఇస్తుంది. వాళ్ళ స్వభావాన్ని బట్టి వాళ్ళకి ఆ నియమాలు, ఆ పద్ధతులు నచ్చుతాయి స్వభావానుగుణంగా. తమోగుణం బాగా ఎక్కువగా ఉంటే మద్యము, మాంసము నచ్చుతాయి. రజోగుణం ఎక్కువగా ఉంటే వీలైనంత ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టి ఖరీదైన మంచి గొప్ప గొప్ప వస్తువులు తెచ్చి దేవుడికి పూజ చేస్తారట. సత్వగుణ ప్రకృతి కనుకైతే, వాడికి సత్వగుణం కూడా ఎక్కువగా ఉన్నవాడైతే స్నానం చేయటం, శుచిగా ఉండటం, నియమాలతో సర్వాంతర్యామిని దైవం అనేవాడిని ఒకడనే, జనరల్గా ఒకే దైవం ఉన్నాడనే జ్ఞానం కలిగి ఒకే దైవాన్ని పూజ చేస్తారు. ఇతరులలో దైవాన్ని చూసి భూతదయ కలిగి తనకుండే దాంట్లో కొద్దో గొప్ప శుభ్రమైన అన్నపానీయాదులు, అన్నం కానీ భోజనం కానీ మంచినీళ్ళు కానీ శుచి అయిన వస్తువులు ఇంకొకరికి దానం చేస్తారు. ఇంకొక పద్ధతి కూడా ఉంది కదా, మనకు అక్కర్లేనివి పాడైపోయినవి దానం చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. అలా కాదు, ఇక్కడ సాత్విక బుద్ధి గలవాడు మంచి శుచి అయిన తను ఏదైతే అవలంబిస్తాడో అలాంటిదే అవతలి వాడికి కూడా దానం చేస్తాడు. మంచి వస్తువు శుచిగా చేస్తాడనమాట. భోజనం పెట్టినా, మంచినీళ్ళు ఇచ్చినా శుచి అయినటువంటి శుభ్రమైనటువంటివి, క్లీన్ అయినటువంటివి దానం చేస్తాడు. చేసిన దానం కూడా పవిత్ర బుద్ధితోనే చేస్తాడు, ఏ ఫలమో ఆశించకుండా. ఈ రకంగా వాళ్ళ స్వభావాలను అనుసరించి వాళ్ళకి ఆ నియమాలు నచ్చుతూ ఉంటాయి అంటున్నారు. 20వ శ్లోకం అయిపోయింది. ఎవరు ఏ రూపాలతో శ్రద్ధతో భక్తి కలిగి అర్చిస్తారో, ఎవరైనా సరే వాళ్ళకు నచ్చిన రూపంతో భక్తితో శ్రద్ధతో పూజ చేసిన దైవం దాన్ని తప్పుగా తీసుకోడు. ఏమంటున్నారు ఆయన, పరమాత్మ ఏం చెప్తూ ఉన్నారు, వాడు ఆ భక్తిలో ఉండటానికే నేను వాడి శ్రద్ధకి సహాయం చేస్తాను అంటున్నారు. వాడు ఎందుకు ఇట్లా చేస్తున్నాడు అని నేను అనను. వాడి స్వభావం ప్రకారం వాడు అలా చేస్తున్నాడు. వాడు ఏ విధమైన శ్రద్ధ కలిగి ఉంటాడో ఆ శ్రద్ధకు నేను సహాయం చేస్తాను. అక్కడే నిశ్చలత్వాన్ని నేను ఆ శ్రద్ధ నిలవటానికి నేను సహాయం చేస్తాను అంటున్నారు పరమాత్మ. భగవంతుడి దృష్టిలో శ్రద్ధ ముఖ్యం, కానీ ఆ శ్రద్ధ దేని మీద పెడుతున్నాడు అనేది అసలు ముఖ్యం కాదుట. నన్ను శ్రద్ధగా ఆరాధిస్తున్నాడా లేదా అని చూడట భగవంతుడు. ఏదో ఒక దాన్ని చేస్తున్నాడు కదా, ఆ శ్రద్ధ ముఖ్యం అన్నట్టు చూస్తారట. అదే రకంగా శ్రద్ధ వల్ల నిశ్చలత్వం కలుగుతుందని దైవానికి తెలుసు కాబట్టి మానవుడు ఇంద్రియాదులకు అతీతంగా పెరగటం నేర్చుకుంటాడని తెలుసు కాబట్టి ఎవరు దేన్ని స్మరిస్తే, ఎవరే పద్ధతి అవలంబిస్తే దానికే ఆయన అనుగుణంగా బ్లెస్ చేస్తాడనమాట. దైవం ఎప్పుడు డీవియేట్ అయ్యి వీళ్ళు ఇలా చేయకూడదు, వాళ్ళు అలా చేయకూడదు అనుకునే తత్వం లేదు దైవం దగ్గర. అన్నీ ఆమోదిస్తాడు. దైవం అతని భావాలకు అనుగుణంగా తన సాన్నిధ్యాన్ని ఇచ్చి ఇతనికి తెలిసినా తెలియబోయిన దైవ సాన్నిధ్యం అనుభవిస్తాడనమాట. ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది విష్ణుమూర్తిని పూజ చేస్తారు. వాళ్ళకి ఏం కావాలి, కార్యసాధన. దైవం ఏం చేస్తాడు, విష్ణుమూర్తి ఏం చేస్తాడు, తనను అర్చించిన వాళ్ళకి
పని చేయటానికి సరిపోయే ధైర్యాన్ని, స్కిల్ని విష్ణువు రూపంలో ఉన్న భగవంతుడు తప్పకుండా ఇస్తాడు. అదే రకంగా శివుణ్ణి నమ్ముతారు కొంతమంది. శివుడు కూడా అదే శివుడి రూపంలో వాళ్ళకి కావాల్సినవన్నీ ఇస్తాడు. కొంతమంది పోలేరమ్మ, గంగానమ్మ మొదలైన గ్రామదేవతల్ని నమ్మి బలులు కూడా ఇస్తారు. ఆ రూపాలతోనే వాళ్ళకి రోగాల్ని, బాధల్ని తొలగించి అనుగ్రహిస్తాడు భగవంతుడు. కొందరు గ్రహస్థితులను అనుసరించి నా గ్రహాలు బాగుండలేదండి, నేను ఈ గ్రహ పూజ చేస్తే నా ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయంటే అక్కడ గ్రహంలాగానే దైవం వాళ్ళకి నిదర్శనాలు చూపిస్తాడు. అంటే మనం ఎక్కడ నమ్మితే, మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే అక్కడే దైవం మనకి అనుగ్రహిస్తాడనమాట. కొంతమంది చెడ్డ గ్రహ దశల్లో శాంతులు చేస్తే రోగం తగ్గుతుంది అని నమ్ముతారు. వాళ్ళకి అటువంటిదే దైవం చూపిస్తాడు. వాళ్ళకి తగ్గుతాయి, అందరికీ తగ్గవు. రోగాలు ఈ పూజ చేస్తే రోగం తగ్గుతుంది అని నిశ్చయంగా నమ్మి ఆ పూజ చేసిన వాడికి అది తగ్గుతుంది. వాడికి తగ్గింది కదా అని నేను కూడా ఆ పూజ చేస్తే నాకు తగ్గదు. ఎందుకంటే వాడు ఎంత శ్రద్ధతో, ఎంత నమ్మకంతో ఉన్నాడో అది నాకు ఉండదు కదా. ఊరికే చూసి నేను ఫాలో చేస్తున్నా. అందువల్ల వాడు అనుకున్నది వాడికి తప్పకుండా జయం కలిగేటట్టుగా దైవం చేస్తాడనమాట. సో కొంతమంది ఏం చేస్తారు, ఇతరులు మోసగిస్తున్నారు అని అనుమానం ఉంటుంది కొంతమందికి. వాళ్ళ దగ్గర దైవం ఏం చేస్తాడు, ఇతరుల రూపంలో మోసగిస్తూ ఉంటాడు దైవం. ఎందుకంటే వాళ్ళ నమ్మకాన్ని తప్పకుండా నిజం చేస్తాడు. ఇతరుల రూపంలో భగవంతుడు వాళ్ళని మోసం చేస్తాడట. కొంతమంది కేవలం తమ ప్రయత్నంతోనే పనులన్నీ జరుగుతున్నాయని నమ్ముతారట. వారికి ప్రయత్నం రూపంలోనే నిజమే అని, వాళ్ళు అనుకున్నది నిజమే అనిపించేటట్టుగా దైవం సహాయం చేస్తాడట. చాలా తమాషాగా ఉంది ఇది. కొంతమంది ఐహిక జీవితం దుఃఖమయం అండి, ప్రపంచం దుఃఖమయం అండి, సంసారం దుఃఖమయం అండి అంటూ ఉంటారు. వాళ్ళకి ఎప్పుడూ దుఃఖాన్ని ప్రసాదిస్తాడట. అక్కడే వాళ్ళకి స్థిరత్వాన్ని కుదురుస్తాడు. ముఖ్యంగా కావాల్సింది ఏమిటి, స్థిరత్వం. అది వాళ్ళు ఏ పద్ధతి అవలంబిస్తారో ఆ పద్ధతిలోనే వాళ్లకు దాన్ని వచ్చేటట్టుగా దైవం అనుగ్రహిస్తాడనమాట. దానివల్ల విడివిడిగా రకరకాల అభిప్రాయాలు, తమకున్న అనేక అభిప్రాయాలు భగవంతుడి యందు సమర్పించే వాళ్ళు కూడా ఉన్నారు. తండ్రి, నాకు ఇట్లా ఇన్ని రకాలుగా అనిపిస్తోంది, అవన్నీ నీకు నేను సమర్పించేస్తున్నాను, నాకు తెలియటం లేదు ఏది మంచిది ఏది చెడు అని, మొత్తం నువ్వే ఉన్నావనుకొని నీకే సమర్పించేస్తున్నాను అని కొంతమంది చేస్తారట. వాళ్ళకి స్వయంగా సాక్షాత్తు ఆ పరమాత్మే సమస్తాన్ని కావాల్సినవన్నీ సమకూర్చి పెడతాడట. సుఖశాంతులు కూడా ప్రసాదిస్తాడట. ఈ విధంగా వాళ్ళ శ్రద్ధలను బలపరుస్తూ, బాగా వాళ్ళ శ్రద్ధకి బలం కలిగిస్తూ, వాళ్ళకి స్థిరబుద్ధి కలిగిస్తూ, కాలక్రమంగా నెమ్మదిగా వాళ్ళల్లో మార్పు తెచ్చి వాళ్ళని తన ప్రకృతిలోకి స్వీకరిస్తాడు పరమాత్మ అని చెప్పి చెప్తూ ఉన్నారు. 21, 22 శ్లోకాలు అయిపోయినాయి ఇక్కడ. ఎవడు దేని యందు శ్రద్ధ గలవాడో వాడు ఆ శ్రద్ధతో కూడి ఆ విధంగా ఆరాధన చేస్తాడు కాబట్టి దానికి ఫలితాన్ని తాను కోరిన విధంగానే పొందుతాడు. తాను ఒక ప్రాసెస్ పెట్టుకొని ఇలా చేస్తే ఇలా అవుతుంది అనే ఒక నమ్మకంతో ఒక పని చేసినవాడు దానికి తగిన ఫలితాన్ని తప్పకుండా పొందుతాడు అని చెప్తూ ఉన్నారు. అట్టివాడి శ్రద్ధ ఫలితాల మీద ఉంటుంది. న్యాయంగా ఫలితాన్ని కోరి చేస్తున్నాడు వాడు. ఆ ఫలితం రావాలంటే ఇలా చెయ్యాలి, ఇలా చేస్తే ఆ ఫలితం వస్తుంది అని చేస్తున్నాడు కాబట్టి వాడి శ్రద్ధ అంతా ఫలితం మీదే ఉంటుంది. అందువల్ల ఏమవుతుంది, నెరవేరుతుంది. నెరవేరిన తర్వాత ఆ శ్రద్ధ వేరే చోటికి షిఫ్ట్ అవుతుంది. అది ఇంకొక దాని మీద ఏర్పడుతుంది. ఉద్యోగానికి ప్రయత్నించేవాడు ఉద్యోగం మీద శ్రద్ధ వహిస్తాడు. ఉద్యోగం దొరకంగానే శ్రద్ధగా చేయాల్సిన ఉద్యోగం మీద నుంచి దృష్టి తొలగి జీతం మీదకి మారిపోతుంది. ఆ శాలరీ మీదకి వెళ్ళిపోతుంది. శాలరీ వస్తుంది అనే భావంతోనే పనిచేస్తాడు. దాంతో ఉద్యోగం మీద నిర్లక్ష్యం వస్తుంది. న్యాచురల్లీ వాడి దృష్టి అంతా వేరే చోటు ఉంది కాబట్టి. అలాగే దారిద్ర్య స్థితిలో ఏమీ రూపాయి లేదు, నానా బాధలు పడుతున్నాడు పేదవాడు. అటువంటి వాడేం చేస్తాడు, తనలాంటి వాళ్ళందరినీ
ఒక ఒక సంఘంలాగా ఏర్పరచుకొని దరిద్రుల సంఘం ఏర్పరచడంలో శ్రద్ధ వహిస్తాడు. అంటే వాడి బుద్ధి అలా పనిచేస్తుందన్నమాట. ఈ దరిద్రాల్లో నుంచి ఎలా బయటపడాలని చూడు, నాలాంటి వాళ్ళందరినీ కలిపి నేను సంఘం తయారు చేయడంలో నా శ్రద్ధ అన్నమాట. ఎప్పుడో ఒకప్పటికి వాడి దరిద్రం తీరి కాస్త ఒకళ్ళో ఇద్దరో ధనవంతులతో స్నేహం కలుస్తుంది వాడికి. అప్పుడేం చేస్తాడు, మిగిలిన వాళ్ళందరినీ చీట్ల పేకలో ముక్కల్లాగా వాడుకుంటాడు. ప్రతిదీ వాడుకోవటమే వాడికి తెలిసింది, వాడికి ఇంకోటి తెలియదు, అన్నీ వాడుకుంటూ ఉంటాడు అన్నమాట. ఇట్లా రకరకాల శ్రద్ధలతో రకరకాలుగా మనుషులు ఉన్నప్పటికీ వాళ్ళ శ్రద్ధలో భగవంతుడు తప్పకుండా వాళ్ళ శ్రద్ధని ఎక్కువ చేయడానికి సహాయం చేస్తాడు. కానీ ఇక్కడ ఏం ప్రాబ్లం వస్తుందంటే, వీళ్ళ శ్రద్ధ మాటిమాటికి వేరే వేరే విషయాల మీదకి వెళ్ళిపోతుంది కాబట్టి దైవాన్ని చూడలేరన్నమాట. అంటే చిన్న చిన్న గుంటలు దవ్వుతున్నారు కానీ బావి దవ్వట్లా వాళ్ళు. బావి దవ్వితే కదా నీళ్ళు వచ్చేది. ఆ రకంగా కొంచెం కొంచెం మారిపోతూ ఉంటుంది. సీతాకోక చిలుకల్లా ఆ పువ్వు మీద వాలుతూ ఉంటారు. దానివల్ల ఆ దైవ స్వరూపాన్ని, వస్తూ ఉన్నటువంటి శ్రద్ధ దైవస్వరూపాన్ని దర్శించడానికి చూడటానికి సరిపోయేటంత శ్రద్ధ లేకుండా అయిపోతుంది. లోతు లేదన్నమాట, డెప్త్ లేదు. ఆ శ్రద్ధ మారిపోతూ ఉండటం వల్ల దేవుణ్ణి చూడలేరన్నమాట. వాళ్ళకి బుద్ధి వైశాల్యము అంటే విశాలత్వం తక్కువ అవుతుంది. లోపల ఉండేటటువంటి బుద్ధికి ఆ దైవాన్ని చూసేటటువంటి వైశాల్యం తక్కువైపోతుంది. తన ప్రయోజనం, తన పని ఎవడు చేసి పెడతాడో వాడిని మటుకే చూసి వాడిని మటుకే వాడుకుంటాడు. అట్లాంటి వాళ్ళకి వ్యక్తులే కనిపిస్తారు కానీ దైవం కనపడ్డు. ఆ వ్యక్తిని పట్టుకుంటే వాడిని పట్టుకోవాలండి, వాడిని పట్టుకుంటే మీ పని అవుతుంది అన్న దృష్టితోనే ఉంటారు వాళ్ళు. ఆ రకంగా తమాషగా ఇక్కడ ఎగ్జాంపుల్ ఏం చెబుతున్నారంటే, రంగుగా ఒక మంచి కలర్గా ఉన్న గోడ మీద తెల్లటి పేపర్ని హోల్స్ చేసి రకరకాల షేప్స్తో కట్ చేసి మధ్యలో అతికిస్తే ఎక్కడైతే కత్తిరించామో అక్కడి నుంచి గోడ వెనకాలది ఉన్న గోడ మీద రంగు కనపడుతూ ఉంటుంది వెనకాల నుంచి. బయటేమో తెల్ల కాగితం కనిపిస్తూ ఉంటుంది. అందుకని అదొక డిజైన్ లాగా బొమ్మలు, రంగురంగుల బొమ్మలుగా రకరకాలుగా కనిపిస్తుంది కానీ గోడ కనిపించదు. ఆ వెనకాల నుంచి వచ్చే గోడ రంగుని చూడడన్నమాట. ఇది ఒక డిజైన్ లాగా చూస్తాడు. ఆ వెనకాల ఉన్నది గోడ రంగు అని చూడు, అంటే బ్యాక్గ్రౌండ్ చూడు, ఆ బయట కనపడేదాన్ని చూస్తాం. చూసినప్పుడు దాంట్లో నుంచి రకరకాల బొమ్మలు కనిపిస్తాయి. మనం కూడా అలాంటి ఆర్ట్ చూస్తూ ఉంటాం. వైట్ పేపర్ని రకరకాలుగా కట్ చేసేసి మధ్యలో దాన్ని గోడ మీద కానీ ఏదైనా బ్యాక్గ్రౌండ్ మీద అతికిచ్చినప్పుడు వెనకాల ఉన్నది ఒక డిజైన్ లాగా షేడ్ వర్క్ అంటాం మనం దాన్ని, అలా కనిపిస్తుంది. దాన్ని చూస్తాం కానీ ఓహో ఇది బ్యాక్గ్రౌండ్ కలరు అనేది మనకి జనరల్గా ఉండదు. అట్లాగే ఇటువంటి వాళ్ళందరూ కూడా అల్పమేధస్కులు అంటున్నారు. అంటే వాళ్ళకు ఉన్నటువంటి మేధని, వాళ్ళకు ఉన్నటువంటి ప్రజ్ఞని వాడుకోరు సరిగా. వాడుకోనందువల్ల ఏమవుతుంది, దైవం కనిపించడు వాళ్ళకి. పైపైన చూసి ఆ మేధస్సుని వాడుకోకుండా పైపైన చూస్తాడు. అందుకని అసలు బ్యాక్గ్రౌండ్ కనిపించదు, దైవం కనపడ్డు. ఈ విధంగా దేవతల భక్తులు అవుతారు వాళ్ళు. దేవతలు ఎవరు వాళ్ళకి? ఆఫీసర్లు, రాజకీయ నాయకులు, మతాచార్యులు, వీళ్ళందరూ కూడా దేవతలే అన్నట్టుగా వాళ్ళని భజిస్తారు. నా యందు శ్రద్ధ గల వాళ్ళు మాత్రం నన్నే దర్శిస్తారు అంటున్నారు పరమాత్మ. అంటే నన్నే దర్శిస్తారు అంటే అర్థం ఏంటి? అందరిలో ఉన్న నన్ను అంతర్యామిని భజిస్తారు, వాళ్ళకి నేను కనపడతాను. ఎవరైతే శ్రద్ధగా నన్ను చూస్తారో వాళ్ళకి నేను కనపడతాను అంటున్నారు పరమాత్మ. అందరిలో ఉన్న నన్ను చూడగలిగిన వాళ్ళకి నేను తప్పకుండా దర్శనమిస్తాను అని 23వ శ్లోకం అయిపోయింది. అలాగే మన రికార్డింగ్ నెంబర్లో 59వ నెంబర్ కూడా అయిపోయింది.